Hey guys, welcome back to our channel Bhabi Mardal's Golden Talks. Hey guys, ఇవాళ మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పడుతున్నారు. బాబీ బాబీ హాయ్ చెప్పు. పచ్చడి కోసం చేస్తున్నారు గైస్ మా వాళ్ళు. మా అమ్మమ్మ ఇవన్నీ వేయించింది గైస్. ఇవి ఇవి వేయించుకోవాలా అమ్మమ్మ? ఇవి అవి నువ్వులు వేయించాలి, మెంతులు వేయించాలి, జీలకర్ర వేయించాలి. పచ్చివి ఎందుకు వేయొద్దు? పచ్చివి బాగున్నాయి అంట గైస్. సో మా అమ్మమ్మ ఆల్రెడీ వేయించింది, నేను వీడియో తీస్తాను లోపే. ఇక్కడ మా అమ్మమ్మ అయితే అవన్నీ పొడులు అయితే వేయించి మిక్సీ పట్టి పెట్టింది ఫ్రెండ్స్. అండ్ ఇంకా కొన్ని అయితే అవి మిక్సీ పడుతుంది. మేబీ అవి జీలకర్ర పిండి సంథింగ్ ఏంటో మిక్సీ పట్టి అయితే పెట్టేసింది. నేను వీడియో తీస్తానేలోపే మా అమ్మమ్మ అన్ని పనులు చేసేసింది కదా, సో అందుకే ఆ వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా. సో ఇవైతే క్వాంటిటీ వైజ్ తీసుకుంటుంది అమ్మమ్మ, లైక్ ఇన్ని ఆవకాయ ముక్కలకి ఇన్ని అని చెప్పి తీసుకుంటుంది. సో నువ్వులు ఇది మెంతి పిండి, ఇది మెంతి పిండి, జీలకర్ర పిండి, ఇది నువ్వుల పిండి, అండ్ దిస్ ఇస్ జీలకర్ర పిండి. అండ్ ఇంతకుముందు మనం నూనె కాగబెట్టుకున్నాం కదా అది, దాంట్లో ఆవాలు, జీలకర్ర అండ్ అదేంటమ్మా అల్లం వెల్లుల్లి, అల్లం కాదు ఓన్లీ వెల్లుల్లి, పసుపు అవన్నీ వేసి ఇక్కడ కొంచెం కాగబెట్టిన నూనె ఇది. అండ్ దిస్ ఇస్ పసుపు. అయిపోయినాయి ఇప్పుడు అన్ని పట్టడం. కారం ఉన్నది, ఇంకా కారం తర్వాత కలిపేటప్పుడు కారం, ఆహా కారము, ఉప్పు. ఓకే, కారం ఉప్పు అన్నీ తర్వాత తీసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం మామిడికాయలు తెస్తే అవి ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి కదా. ఇప్పుడు జార్లకు షిఫ్ట్ చేస్తుంది అంతేనా? ఇది జార్లకి కారం, ఉప్పు అన్నీ అప్పుడు మా చక్బాబుని చూపిస్తా ఫ్రెండ్. మా చక్బాబు చూడండి ఫ్రెండ్స్ ఎంత హాయిగా బుజ్జునియో బంగారు రాజా ఇది. కొట్టండి. అంత చిన్నగానే మంచిగా ఉంటాయి. మరి మీరు అంత పెద్దగా కొట్టిరని పెద్దనా? కొద్దిగా పెద్ద పెద్ద ఎక్కున్నాయి అంట. సో ఇక్కడైతే మా పెద్దనాన్న కాయలు అయితే కట్ చేస్తున్నారు. బయట మార్కెట్లో అడిగితే ఒక్క కాయకి 5 రూపీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఎవ్రీ ఇయర్ మా పెద్దనాన్నే కట్ చేస్తారనమాట. ఆ కత్తి అయితే మేము చేయించుకున్నాము. సో అలా మా పెద్దనాన్న అయితే అవన్నీ కట్ చేశారు. అందుకోసం అంటే బయట ఎందుకులే ఖర్చు చేయడం అని చెప్పి ఇంక ఎవ్రీ ఇయర్ మా పెద్దనాన్నే కట్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఒక 10 కాయలు అయితే పెట్టాము ఈ ఇయర్ మేము. అవేం చేస్తున్నాం అమ్మమ్మ? నీకు ఇష్టమా జీడి పచ్చడి? జీడి ఎందుకు? ఇప్పుడు నీకు నచ్చదని చెప్పి జీడి పచ్చడి లేకుండా ఉంటాం ఏంది? సో గైస్ ఇక్కడైతే మధ్యలో కాయలు కొన్ని అయితే పండు వచ్చినాయి. ఆ పండు వచ్చిన కాయలు అయితే పక్కకు పెట్టాం మేము. అండ్ అలాగే మేము 10 కాయలకి క్వాంటిటీస్ ఎంత తీసుకున్నాము ఏంటి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా నేనైతే కమెంట్స్లో మెన్షన్ చేస్తాను, చూసేయండి. లైక్ మా అమ్మమ్మ ఎవ్రీ ఇయర్ పెట్టే ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది.
అంటే ఇప్పటోళ్ళు కూడా పెడతారు, కాకపోతే అప్పటోళ్ళు పెట్టింది ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా. సో ఇక్కడైతే మా అన్నయ్యని అడుగుతున్నాను, నువ్వు కట్ చేయవా అని అంటే ఆయనకు కట్ చేయడం రాదంట, తినడం ఒక్కటి వచ్చంట. సో అదే చెప్తున్నాడు. ఇంకా మా పక్కన అయితే మా చిన్నోడైతే ఒక్కటే అల్లరి చేస్తున్నాడు. వాడు ఈసారి ఇంకా అల్లరి చేయలేదు, సైలెంట్గా కూర్చొని మా పెద్దనాన్నకి అది ఎక్కడ దెబ్బ తాకుతుందా అని చెప్పి చాలు 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 అని అంటున్నాడు గైస్. సో ఇక్కడైతే మా మమ్మీ మా అమ్మమ్మని విసిగిస్తుందని చెప్తుంది. అండ్ సో ఇక్కడైతే చూడండి, అవి ఆవకాయలు ఒక 2.5 బౌల్స్ అయితే వచ్చినాయి. మా అమ్మమ్మ బౌల్స్తో క్వాంటిటీ తీసుకొని కరెక్ట్గా చేస్తారనమాట. సో ఫస్ట్ బౌల్ అయితే వేసేసింది కదా, అవి నాకు తెలిసి ఒక 2.5 బౌల్స్ అయితే వచ్చినాయి. సో ఇది సెకండ్ బౌల్. అండ్ ఇదేమో నువ్వులు ఇంకా జీలకర్ర మంచిగా కాగబెట్టి పట్టిన నూనె అది. సో ఫస్ట్ అయితే కొంచెం వేసుకొని స్లైట్గా కలుపుకుంటుంది. అండ్ మా బాబీ కొంచెం జీలకర్ర రావాలని చెప్పి అయితే పైనుంచి ఇంకో కొంచెం వేసింది. అండ్ అదే నూనెలో కలిపేటప్పుడే కొంచెం పసుపు, చిటికెడంత పసుపు వేసింది మా మమ్మీ. అంటే దానికి సరిపడా లైక్ 2.5 బౌల్స్ వచ్చింది కాబట్టి ఒక రౌండ్ వరకు అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు తీసుకోవాలి. సో దాన్ని మంచిగా కలుపుతుంది మా అమ్మమ్మ. అవి కలర్ ఎట్లా రావాలంటే కొంచెం ఎల్లోయిష్ కలర్ అయితే రావాలి. మనకు ఆల్రెడీ మామిడికాయలు కొంచెం ఎల్లోగానే ఉన్నాయి, సో ఎందుకంటే అవి ఫామ్ హౌస్ నుంచి తెచ్చిన కాయలు. సో అవి కొంచెం ఎల్లోయిష్గా ఉంది కాబట్టి మా అమ్మమ్మ కొంచెం లైట్గా పసుపు వేసింది. అండ్ ఇప్పుడైతే ఒక 2.5 బౌల్స్కి మామిడికాయలకి మా అమ్మమ్మ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆవపిండి అయితే వేసింది దాంట్లో. బికాస్ ఆవపిండి ఎక్కువైనా కూడా చేదైపోతుంది అంట గైస్. సో అందుకోసం అని చెప్పి 2.5 స్పూన్స్ అయితే ఆవపిండి వేసింది. అండ్ ఒక 4 వేళ్ల మందం మెంతిపిండి వేసింది. అలానే ఇంకొక టేబుల్ స్పూన్ మందం వరకు జీలకర్ర పిండి వేసింది. సో ఇదైతే జీలకర్ర పిండి వేస్తుంది దాంట్లో. అండ్ ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కొంచెం ఉప్పావలాగా కలిపి కొంచెం అయితే పక్కకు పెట్టింది, ఎందుకంటే మా చిన్నోడు తింటాడు అది ఉప్పావా అని చెప్పి. సో దాంట్లోనే ఒక్క చిటికెడంతా ఇంగువ అయితే వేసింది. సో ఇంగువ ఆల్రెడీ వేస్తారు, అది అందరు వేస్తారో లేదో తెలీదు, కానీ మా అమ్మమ్మ అయితే వేస్తుంది. అండ్ దాంట్లో ఇప్పుడు మేమైతే పెట్టేది అల్లపావ అనమాట. సో తెలంగాణలో అల్లపావ అంటే చాలా ఫేమస్. సో దానికి సరిపడా అల్లం అయితే ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం మేము ముందు రోజే. బికాస్ రెడీమేడ్ అల్లం కూడా వేయొచ్చు, కానీ మా అమ్మమ్మకి నచ్చదు. ఎంతైనా అల్లం వెల్లుల్లి నూరుకొని వెల్లుల్లి పొట్టు తీసుకొని ఆమెకు అవన్నీ చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇక్కడైతే అల్లం తీసుకొని మంచిగా దానికి సరిపడా అల్లం వేసుకుంది. ఆ క్వాంటిటీ ఎంత వేసుకోవాలో ఏంటి అనేది నేను అమ్మమ్మని అడిగి మళ్ళీ కమెంట్స్లో అయితే మీకు మెన్షన్ చేస్తాను. సో ఇక్కడైతే మేబీ కొంచెం క్వాంటిటీ తక్కువ ఉందని చెప్పి అయితే వేసుకుంటుంది. ఇంకా కొంచెం అల్లం వేరే దాంట్లో తీసి పెట్టింది. అల్లం అయితే కూడా దీంట్లో కలిపేసింది. సో మొత్తం కలిపినాక చూడండి అది ఎంత బాగా ఇట్లా ఏమంటారు, అప్పుడే నోరు ఊరుతుంది అనమాట కారం పొడి వేయకముందే. సో దాన్ని అయితే మంచిగా కలిపేసుకుంటుంది, ఎందుకంటే దేంది దానికి ముక్కకు పట్టాలి కదా గైస్. సో అందుకని మంచిగా కలుపుతుంది దాన్ని. అసలు ఒక్క దగ్గర కూడా ఇట్లా అల్లం ముద్ద ఇట్లా ఇట్లా ముద్దగా ఉండకుండా మంచిగా పేస్ట్లా పట్టుకుంటేనే అది ఆవకాయకి బాగుంటుంది. సో ఇక్కడైతే 2.5 బౌల్స్కి అయితే మనకు ముక్కలు వచ్చాయి కాబట్టి మా అమ్మమ్మ ఆల్మోస్ట్ ఒక 1.5 బౌల్ అయితే కారం పొడి వేస్తుంది. ఎందుకంటే ఆవకాయ కదా, కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. ఇంకా అది కాక అది మంచిగా ఊరికాయని పట్టించిన కారం అది, అందుకే అంత కారం ఉంది. సో అంటే మేము టేస్ట్ చేసాం కాబట్టి చెప్తున్నా, కారం అయితే బాగానే ఉంది. సో 1 బౌల్ వేయలేదు, నాకు తెలిసి హాఫ్ బౌల్ అయితే తీసుకుంది, హాఫ్ బౌల్ వేసింది. సో ఇక్కడ హాఫ్ బౌల్కి సరిపడా కారం పొడికి ఒక 1 క్యాప్ ఆఫ్ 1 and 1.5 క్యాప్ ఆఫ్ సాల్ట్ అయితే తీసుకుంది, ఉప్పు అయితే తీసుకుంది. అది మేము అంటే నార్మల్ ఉప్పు, సన్న ఉప్పు వేయొచ్చు, కానీ మా అమ్మమ్మ ఏం చేస్తుందంటే ఎప్పుడైనా కొంచెం దొడ్డు ఉప్పు ఉంటుంది కదా, దాన్ని మంచిగా మిక్సీ బట్టి వేస్తుంది అనమాట. ఆ టేస్ట్ అలాగుంటుంది, అసలు బాగుంటుంది. సో దాన్ని అయితే ఇంకా చూడండి ఎంత మంచిగా కలుపుతుందో, అసలు కలుపుతుంటే ఆహా కారం, ఆ ఫ్లేవర్ అన్నీ ఇంట్లో మొత్తం అదే ఫ్లేవర్ నిండిపోయింది స్మెల్కి. సో అదంతా ఇష్టం అనమాట నాకు.
సో నేను కన్ఫ్యూజ్ అయిపోయినా దీంట్లో అల్లం ఎందుకు వేసినారు అని చెప్తే మా బాబీ మా అమ్మమ్మ చెప్తున్నారు నేను ఫస్ట్ పెట్టేది అల్లం ఆవ తర్వాత నీళ్ళావ పెడతా అని చెప్పి. సో నీళ్ళావ కూడా మ్యాక్సిమం అందరికీ తెలుసో లేదో తెలియదు, మ్యాక్సిమం అందరైతే అల్లపావనే పెట్టుకుంటారు తెలంగాణలో. సో నీళ్ళావ కూడా పెట్టింది, దాన్ని కూడా ఎలా పెట్టిందో మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే ఇంకా మేబీ కొంచెం సాల్ట్ తక్కువ పడిందని అనుకుంటుందేమో అమ్మమ్మ, మళ్ళీ సాల్ట్ అయితే మిక్స్ చేస్తుంది. ఈ చిన్నోడైతే మధ్యలో అటు ఇటు ఇటు అటు ఆయన తిరగడమే జోరుంది గైస్. వాడికేమో మా భయం, వాడు కారం పొడి ఎక్కడ పట్టుకుంటాడో అదే ఎక్కడ పట్టుకుంటాడో అని, కానీ వాడికైతే భయమే లేదు అసలు, తిరుగుతూనే ఉన్నాడు ఊరంతా. సో ఇక్కడైతే వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు అంటే ఎంత తీసుకోవాలి ఏంటి అని చెప్పి. అండ్ మా మమ్మీ ఏమో ఒకటే సాల్ట్ తక్కువ పడుతుంది అని ఆమె ఆవకాయ అనగానే ఫస్ట్ వచ్చి కూర్చుంటుంది. సో మా మమ్మీకి అయితే తెలుస్తుంది కొంచెం ఎక్కువ అని చెప్పి ఇంకా మా అమ్మమ్మ మా మమ్మీని కూర్చోబెట్టుకొని చెప్తుంది. ఈమెనేమో ఒకటే సాల్టే అని. అక్కడ ఇంకా తెలుసు కదా గైస్, మన తెలంగాణలో పచ్చళ్ళు అయితే సైలెంట్గా పెట్టుకోరు. సో ఏదో ఒకటి ఈ అని ఊరుకుంటూ పెట్టుకున్నారు. సో అక్కడైతే ఈ చిన్నోడైతే ఇంటలేడు మధ్యలో వాడినేమో మా బాబీ ఒకటే పట్టుకొని ఇది అవుతుంది. ఎందుకంటే నేనేమో వీడియో తీస్తున్నా, నేను పట్టుకోలేను. సో బాబీ ఒక్కతే హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి ఆమెనే చూసుకుంటుంది. అండ్ ఇక్కడైతే మొత్తం మంచిగా ముక్కకు అంతా పట్టించి మిక్స్ చేసినాక ఇప్పుడైతే చూడండి నూనె పోస్తుంటే ఆహా ఎంత మంచిగా నోట్లు ఊరిలు వస్తున్నాయి. నాకు చెప్తుంటేనే నోట్లు ఊరిలు వస్తున్నాయి, మీకు చూసేటోళ్ళకి ఎట్లుంటుందో నాకు అర్థమవుతలేదు. సో చూడండి ముక్కకైతే మంచిగా అన్నీ పట్టించి, అది జీలకర్ర నూనె కదా గైస్, సో ఆ స్మెల్ వేరే ఉంటుంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఆ నూనె కాగబెట్టిన నూనె మళ్ళీ మనం ఆవకాయ కలుపుకొని తినేటప్పుడు బాగుంటుంది అని చెప్పి మా అమ్మమ్మ కొంచెం నూనె అయితే నాకు మా చెల్లికైతే పక్కకు పెట్టింది. సో అట్లా దాన్ని మంచిగా కలుపుకొని ఆ ఫ్లేవర్ అదంతా ఫస్ట్ అయితే నూనె వేసి మిక్స్ చేసింది, దాని తర్వాత కొంచెం పొడి అనిపించింది అని చెప్పి మళ్ళీ సెకండ్ టైంకి మళ్ళీ అంటే బకెట్లో వేసినాక మళ్ళీ పైనుంచి నూనె అయితే పోసి మంచిగా మిక్స్ చేసి పెట్టేసింది అనమాట. సో అది ముందు వస్తుంది. సో ఇక్కడైతే మొత్తం మిక్స్ చేసి దాన్ని అయితే మంచి ఇట్లా అసలు ఆ ముక్క ఇట్లా తినాలంటేనే ఇట్లా స్వామి రంగు ఎంత బాగుంటుంది కదా. అసలు ఈ తెలంగాణ ట్రెడిషనల్స్ ఎంత బాగుంటాయి, ఆవకాయ పచ్చడి అసలు మన దాంట్లో వావ్, ఇట్స్ ఆసమ్. ఎక్సైట్మెంట్ ఉంటుంది మనకి. సీజన్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆవకాయ బాగుంటుంది అసలు. ఇంకోటి సంక్రాంతి రాగానే ప్రతి ఇంట్లో ఏమంటారు అప్పాలు చకినాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇట్లా ఈ సీజన్ రాగానే ప్రతి ఇంట్లో ఆవకాయ పచ్చడి అని చెప్పి, చొప్పు పచ్చడి అని చెప్పి, నీళ్ళావ అని చెప్పి అసలు రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్లో ఒక్కొక్క ట్రెడిషన్లో పెడుతుంటే ఎంత బాగుంటుంది కదా. సో అట్లా ఫైనల్గా మా ఇంట్లో అయితే ఇట్లా అయిపోయింది. ఎవ్రీ ఇయర్ పెడదామంటే మేము ఎవ్రీ ఇయర్ వీడియోస్ తీసుకుంటాం కానీ అప్పుడు మీరందరూ ఇంత పరిచయంగా లేరు కదా గైస్. సో ఇప్పుడైతే మీకోసం ప్రత్యేకంగా మా అమ్మమ్మని కూర్చోబెట్టి మరీ వీడియో తీస్తున్నాం. సో చూడండి ఎంత మంచిగా మిక్స్ అయిపోయిందో ఆవకాయ అల్లం. సో అల్లపావ అంటారు దీన్నే. మంచిగా దాన్ని మిక్స్ చేసుకుంటూ అసలు అది చెప్పడానికి కూడా రావట్లేదు నాకు, అసలు అంత మంచిగా ఉంది ఆవకాయ పచ్చడి అయితే. సో ఆల్రెడీ అంటే ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మ చెయ్యి వంట తీరే వేరుంటుంది అనమాట. మా అమ్మమ్మ ఏది చేస్తే అది అసలు అమృతం. అంటే అందరింట్లో అమ్మమ్మలు అట్లనే ఉంటారు అనుకోండి, కానీ మా అమ్మమ్మ చేసేది అట్లనే ఉంటుంది. సో ఫైనల్గా అయితే మిక్స్ చేసింది. మిక్స్ చేశాక మా మమ్మీ ఇక్కడ ఏదో ముచ్చట చెప్తుంది, నేను మర్చిపోయాను అదేంటో. సో మంచిగా అంటే దాంట్లో ఒక బకెట్లో వేసే ముందు అయితే మా అమ్మమ్మ దానికి ఫస్ట్ పసుపు కుంకుమ అన్నీ వేసి దండం పెట్టుకొని మంచిగా. సో యాక్చువల్లీ అది మా ట్రెడిషన్, లైక్ పళ్ళు నెత్తి మీద వేసుకొని మంచిగా దండం పెట్టుకొని పెడుతున్నారు. సో ఇక్కడైతే మంచిగా దండం పెట్టుకొని ఇక్కడ ఒకటి చెప్తారంట, ఫస్ట్ వేసేటప్పుడు లాభము, మళ్ళీ సెకండ్ది పట్టుకొని వేసేటప్పుడు బర్కత్. సో ఎందుకంటే మనకి ఆవకాయ పచ్చడి ఎంత పెడితే అంత బర్కత్ రావాలి, అంత లాభం రావాలి అని అంటారు కదా. సో ఆ ట్రెడిషన్ని నమ్ముతారు మా వాళ్ళు, అందుకోసం అని చెప్పి లాభం బర్కత్ ఇంకొకటి 2, 3 అంటారంట. సో అదైతే అమ్మమ్మ చెప్పింది, అట్లా 5 వరకు కౌంట్ చేస్తారు అని చెప్పి. సో అట్లా సగం వరకు అయితే ఆవకాయ పచ్చడి అయితే పెట్టాము. ఇప్పుడు నెక్స్ట్ నీళ్ళావ ఉంది, అల్లపావ ఇప్పుడు పెట్టేసింది. సో దానికి ఎట్లాంటి క్వాంటిటీస్ ఏం తీసుకుంటుందో చూసేద్దాం. అండ్ ఇంకా మీకు తెలిసిందే కదా, ఆ టబ్బుని మనం ముత్తిగా వదిలిపెట్టాం కదా, దాంట్లో వేడివేడి అన్నం వేసుకొని ముగ్గురికి ఒక్కొక్క ముద్ద పెడితే మేము అక్కడే తిని వండుకున్నాం. తర్వాత నీళ్ళావ కూడా పెట్టడానికి చేత కాలేదు గైస్, అంత మంచిగా ఉంది ఆ పచ్చడి అయితే. సో ఇంకా 3 days తర్వాత ఎలా ఉందో చూపిద్దాము అని అనుకున్నా, కానీ మా అమ్మమ్మ అప్పటికే తీసేసింది పచ్చడిని అయితే. అది నేను షార్ట్స్లో పెట్టాను, షార్ట్ అయితే కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఇది దేనికమ్మా? నీళ్ళ మంచిగా అనిపిస్తుంది పెడుతుంటే. అది వద్దులే ఇక ఇప్పుడు
నీకు వచ్చా బాబీ నీళ్ళ పెట్టడం చూసి నేర్చుకుంటావా నువ్వు కూడా కొంచెం కొంతమంది అది కూడా పెట్టుకుంటారు చూడు ఆహా తీయటిది అవా నువ్వు పెట్టారు పెడతారు చెప్పులు పెడతారు అమ్మ నువ్వు కూడా నువ్వు కూడా చెప్పు పచ్చడి పెట్టొచ్చు కదా అమ్మమ్మ. సో ఇక్కడైతే నీళ్ళావకి ఒక 1 కప్ ఆఫ్ ముక్కలు అయితే వచ్చినాయి మాకు, మామిడికాయ ముక్కలు. దాంట్లో 1 కప్ ఆఫ్ ముక్కలకి 1/2 కప్ ఆఫ్ కారం వేసింది అండ్ 2 ప్లేట్స్ ఆఫ్ 2 స్పూన్స్ అనుకుంటా 2 పెద్ద స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసింది. అట్లనే అవి వేసి మంచిగా మిక్స్ చేసుకుంది. సో దీంట్లోనే సేమ్ మిగిలింది అదేమంటారు మెంతి పిండి ఆవపిండి అవన్నీ ఫస్ట్ దానికి ఉండే కదా గైస్. సో అవన్నీ అవి మిగిలిపోయినాయి అని దీంట్లో వేసేసింది. దీంట్లో వేసినాక దాన్ని అయితే మంచిగా ముక్కకైతే పట్టిస్తుంది అనమాట అమ్మమ్మ. సో ముందైతే చూసేయండి ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో. సో మా చిన్నోని పట్టుకోవడానికి అయితే అప్పుడే మా తమ్ముడైతే గుడి నుంచి వచ్చినాడు గైస్. సో వాడిని పట్టుకోరా అంటే వీడేమో వీడికే ఉంటుంది అసలు, వాడిని పట్టుకోడు. వాటర్ తీసుకొని వాడికి ఇస్తే వాడు తింటాడా గైస్. వాడేమో అక్కడి నుంచి అక్కడికి లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు ఇట్లా చేస్తాడో. వాడేమో మా మమ్మీ దగ్గర పోయి ఉన్నాడు, వీడేమో వానికి పోయి వాటర్ ఇస్తాడంట వీడు తాగక. వాడేమో చెప్తున్నాడు. అట్లుంటుంది వాళ్ళ పరిస్థితి, ఏం చేస్తాం. సో ఇక్కడైతే మా అమ్మమ్మ మంచిగా కలిపేసుకుంది దాన్ని అయితే. సో నీళ్ళకి కొంచెం మాకు ఆయిల్ తక్కువ పడిందని చెప్పి ఫస్ట్ అయితే అల్లపావ పెట్టుకునే ప్రాసెస్లో మా మమ్మీ వెళ్ళి అప్పుడే ఈ నీళ్ళవ కోసం అయితే మంచిగా ఆయిల్ని అయితే గరం చేసేసింది. సో ఈ నీళ్ళవలో నీళ్లు చూసారు కదా, మా అమ్మమ్మ అయితే నీళ్లు పోసేసింది మొత్తం దీంట్లో. తర్వాత దీన్ని ఒక కంటైనర్లోకి స్టోర్ చేసిన తర్వాత మేబీ ఆయిల్ వేస్తుందేమో, లేకుంటే ఇప్పుడు వేసి కలుపుతుందేమో చూసేద్దాం.
సో ఇక్కడైతే అమ్మమ్మ కాగబెట్టిన నూనె అయితే పోసేస్తుంది. ఫస్ట్ అయితే నీళ్లు పోసింది గైస్, ఎందుకంటే నీళ్ళు అవ్వాలో ఫస్ట్ మనకు నీళ్ళే ఉండాలి కాబట్టి మంచిగా నీళ్లు పోసిన తర్వాత దాని నుంచి ఎల్లిపాయలు, ఆవకాయలు ఎల్లిపాయలు చాలా బాగుంటాయి కదా. ఐ మీన్ ఇంకా పచ్చడి మొత్తం ఊరినాక అబ్బా ఆవకాయల ఎల్లిపాయలు తింటుంటే సూపర్ ఉంటుంది. సో అందుకే మేము ఎక్కువ తింటామని చెప్పి మంచిగా వేసింది ఎల్లిపాయలు అయితే పచ్చడిలో. సో ఫస్ట్ అయితే కలిపేసుకుంటుంది అలా నూనె పోసుకొని మొత్తం. అమ్మమ్మకి అప్పటికే చెయ్యి మండుతుంది గైస్, పాపం ఆమె కూడా ఏజ్ వచ్చింది కదా, ఎంత కనిపెడుతుంది ఆమె. సో మేము నేర్చుకుంటున్నాం, నెక్స్ట్ అప్కమింగ్ స్టేజ్ జనరేషన్లో మేము పెడదామని చెప్పి అయితే చూస్తున్నాం ఆవకాయ పచ్చడిని. నేను ఇప్పుడు వ్లాగ్ కూడా ఎందుకు పెడుతున్నా అంటే ఇప్పటికే కాదు, ఇప్పటికైనా మాకు గుర్తుండిపోతుంది కదా, అరే అమ్మమ్మ ఇట్లా పెట్టింది కదా అని చెప్పి తీస్తున్నా. సో దీంట్లో అయితే ఇట్లా మంచిగా నీళ్ళు నూనె పోసుకొని అయితే మంచిగా కలిపేసుకొని అయితే పక్కకు పెట్టుకుంది. సో ఇప్పుడు చూడండి ఇంకా కొన్ని వాటర్ అయితే పోస్తుంది, తక్కువ పడుతున్నాయేమో అని చెప్పి. ఆమె తింటాయా? ఆమె పెట్టాలా తింటావా? పెట్టు, ఆగు, ఇది అయిపోయినాక తిందాం. బుజ్జి అబ్బకి బట్టలు తీసి పెడతాను. అన్న తిందాం. జై శ్రీమన్నారాయణ. సో ఇందాక చెప్పినా కదా గైస్, ఫస్ట్ అల్లపావకైతే ఆయిల్ కొంచెం తక్కువ పడిందని చెప్పి అమ్మమ్మ దాంట్లో స్టోర్ చేశాక మళ్ళీ పైనుంచి అయితే పోస్తుంది అని చెప్పిన కదా. సో ఇక్కడైతే ఆయిల్ ఎలా పోస్తుందో చూడండి. అంటే 3 days తర్వాత ఆయిల్ అంతా ఊరినాక కొంచెం మంచిగా అవుతుంది అనమాట పచ్చడి అనేది. సో దానికోసం అని దీంట్లో అల్లపావలో వేసింది, మళ్ళీ నీళ్ళావలో వేసింది. సో ఆ రెండు చూసేయండి ఎంత మంచిగా వచ్చాయో లాస్ట్కి అయితే. సో గాయస్ ఇదేమో అల్లపావ, ఇదేమో నీళ్ళావా, అంతే. ఇంతటితో మా ఆవకాయ పచ్చడి అయిపోయింది. బాయ్ చెప్పండి. బాయ్, గుడ్ బాయ్. బాయ్ బాయ్. Do like, share and subscribe to our channel. Talks.